హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపాయలలో పరిష్కరించడానికి మాస్కోను ఒప్పించడంలో నెలల తరబడి జరిగిన చర్చలు విఫలమవడంతో భారత్ మరియు రష్యాలు ప్రయత్నాలను నిలిపివేసినట్లు ఇద్దరు భారత ప్రభుత్వ అధికారులు మరియు ఈ విషయంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న ఒక మూలాధారం తెలిపారు. కరెన్సీ మార్పిడి ఖర్చులను తగ్గించడంలో సహాయపడటానికి శాశ్వత రూపాయి చెల్లింపు విధానం కోసం ఎదురు చూస్తున్న రష్యా నుంచి చౌకైన చమురు మరియు బొగ్గు దిగుమతిదారులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. రష్యాకు అనుకూలంగా అధిక వాణిజ్య అంతరం ఉన్నందున అటువంటి యంత్రాంగాన్ని రూపొందించినట్లయితే అది $40 బిలియన్ పైగా వార్షిక రూపాయి మిగులుతో ముగుస్తుందని మాస్కో విశ్వసిస్తుంది మరియు రూపాయి పేరుకుపోవడం అవాంఛనీయం కాదు అని భావిస్తారు. భారత ప్రభుత్వ అధికారి అలా చేయలేదు, పేరు పెట్టాలనుకుంటున్నారు, రాయిటర్స్ తెలిపారు. వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనలకు భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు రష్యా అధికారులు వెంటనే స్పందించలేదు. రూపాయి పూర్తిగా మారదు. వస్తువుల ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశం వాటా కేవలం 2% మాత్రమే మరియు ఈ కారకాలు ఇతర దేశాలకు రూపాయిని కలిగి ఉండవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. గతేడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్పై దాడి చేసిన వెంటనే రష్యాతో రూపాయి సెటిల్మెంట్ మెకానిజంను భారత్ అన్వేషించడం ప్రారంభించింది. అయితే రూపాయిలో ఎటువంటి ఒప్పందం జరగలేదు. చాలా వాణిజ్యం డాలర్లలో ఉంది. అయితే పెరుగుతున్న మొత్తం యుఏఈ, దిర్హాం వంటి ఇతర కరెన్సీలలో నిర్వహించబడుతోంది. స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని సులభతరం చేయడం గురించి ఇరుపక్షాలు మాట్లాడుకున్నప్పటికీ మార్గదర్శకాలు అధికారికంగా రూపొందించబడలేదు. రష్యా రూపాయలు పట్టుకోవడం సౌకర్యంగా లేదు మరియు చైనీస్ యువాన్ లేదా ఇతర కరెన్సీలలో చెల్లించాలని కోరుకుంటోంది. చర్చల్లో పాల్గొన్న రెండవ భారత ప్రభుత్వ అధికారి చెప్పారు, మేము రూపాయి సెటిల్మెంట్ను ఇకపై నెట్టడం ఇష్టం లేదు. ఆ మెకానిజం పనిచేయడం లేదు. ఈ పనిచేయడానికి భారతదేశం మేము చేయగలిగినదంతా ప్రయత్నించింది, కానీ అది సహాయం చేయలేదు. పరిణామాల గురించి నేరుగా తెలిసిన మూడవ మూలం అన్నారు. చమురు భారతదేశం యొక్క దిగుమతుల్లో అధిక భాగాన్ని కలిగి ఉంది. ఈ కాలంలో 12 రెట్లు పెరిగింది. అదే సమయంలో భారతదేశం నుండి ఎగుమతులు అంతకుముందు సంవత్సరంలో $3.61 బిలియన్ నుంచి $3.43 బిలియన్ కొద్దిగా పడిపోయాయని అధికారి తెలిపారు. రూపాయి సెటిల్మెంట్ మెకానిజం వర్కౌట్ కానప్పటికీ వివరాలు ఇవ్వకపోవడంతో ఇరు దేశాలు ప్రత్యామ్నాయాల కోసం వెతకడం ప్రారంభించాయని మరో అధికారి తెలిపారు. ఆంక్షలు, చెల్లింపు సమస్యలు ఉన్నప్పటికీ రష్యాతో వాణిజ్యం కొనసాగుతోందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మేము దిర్హం మరియు కొన్ని ఇతర కరెన్సీలలో కొన్ని చెల్లింపులు చేస్తున్నాం, కానీ మెజార్టీ ఇప్పటికీ డాలర్లలో ఉంది. సెటిల్మెంట్ వివిధ మార్గాల్లో జరుగుతోంది. మూడవ పార్టీ దేశాలు కూడా ఉపయోగించబడుతున్నాయి అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. భారతీయ వ్యాపారులు ప్రస్తుతం రష్యా వెలుపల కొన్ని వాణిజ్య చెల్లింపులను కూడా సెటిల్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. రష్యాతో వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి థర్డ్ పార్టీలు ఉపయోగించబడుతున్నాయి. స్విఫ్ట్ ద్వారా ఇతర దేశాలతో లావాదేవీలు జరపడంపై ఎటువంటి నిషేధం లేదు. అందువల్ల రష్యాతో వారి వాణిజ్యం కోసం దానిని మార్చే లేదా దానిని ఆఫ్సెట్ చేసే మూడవ దేశానికి చెల్లింపులు చేయబడుతున్నాయి, ఇతర అధికారి అన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.